సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాలు చూసినట్లయితే అంటే ఇంతకుముందు గత ఎన్నికల టైంలో కాపు సామాజిక వర్గం నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా లేరు కాబట్టి మేమెప్పుడు ఇలా అడుక్కునే స్థితిలోనే ఉంటామా? మాకు అధికారం వద్దా? ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ కూడా మనం చూసాం. మనందరం ఏకమవ్వాలి. మీకెలానో రాజకీయాలంటే ఏమీ లేదు. అట్‌లీస్ట్ కులం చూసన్నా ఓటేయండి. ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టు ఎలక్షన్స్ జరిగాయి. జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు ఒక ఎత్తైతే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుసరిస్తున్న తీరు, ఆయన మాట్లాడుతున్న మాటలు కాస్త డైలమాలో ఓన్లీ కాపు సామాజిక వర్గానికే కాదు, మనబోటోళ్ళని కూడా అసలు ఏం జరగబోతున్నాయి అన్నట్లు కనిపిస్తున్నాయి. రాబోయే 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. కూటమిగా కలిసుంటాం. బావుంది. పోనీ అంతవరకు ఉన్న ఏజ్ బట్టి చూస్తే నెక్స్ట్ సీఎం లోకేష్ గారేనేమో అన్న మాటొస్తే, దానికి కూడా ఓకే అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. ఇది జన సైనికులకు, కాపు సామాజిక వర్గానికి ఎందుకో ఎక్కడో ఇబ్బందికరమైన పరిస్థితులట. అవును. ఇప్పుడు ఈ బేస్ చేసుకొని ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గనక కాంగ్రెస్ పార్టీకి దగ్గరైతే వస్తే, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు కేంద్రానికి సంబంధించిన మంత్రులు. అంటే, మీరేమంటారు? చింతావారు ఎందుకు ఆ మాట అన్నారు అనేది పక్కన పెట్టేస్తే, ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆంధ్రప్రదేశ్‌లో కలవాలి. హుహు. అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తను తీసుకొని, అక్కడి నుంచి డ్రైవింగ్ మొదలుపెడితే, ఆయన వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు. పీసీసీ బాధ్యతలు అప్పచెప్తారు. హ్మ్. ఇప్పుడు షర్మిల గారికి ఎలాగైతే పీసీసీ ఇచ్చారో, పవన్ కళ్యాణ్ వెళ్తే వారికి కూడా ఇస్తారు. కాబట్టి దానికంటే ముందు చేయాల్సిన పని ఆయన జనసేనని దానిలో విలీనం చేయాలి. ప్రజారాజ్యం పార్టీని ఆ రోజుల్లో చిరంజీవి గారు విలీనం చేసిన పద్ధతిలో చేయాల్సుంటుంది. చేసిన తర్వాత ఆ పార్టీ పగ్గాలు వారి చేతిలో పెడతారు. పెట్టిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయిపోవటానికి చాలా ఈజీగా వే ఉంటుంది అనేది మాట్లాడుతున్నారు గానీ ఆయన, అది అంత తేలికగా అయ్యే వ్యవహారము కాదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ మాటలు విని తను రూట్ మార్చుకుని కాంగ్రెస్ పార్టీలో చేరే కండిషన్‌లోనూ లేడు. హ్మ్. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అనేటువంటి కోరిక నిజంగానే కాంగ్రెస్ పార్టీకుందా అనేది డౌటు. ఎందుకు డౌట్ అంటున్నానంటే, వాళ్ళు షర్మిల గారిని ఎందుకు పెట్టారు, నాయకత్వ బాధ్యతలు ఎందుకు అప్పజెప్పారు ఆవిడకి అనేది కన్‌ఫ్యూజనే ఇప్పటికి. అంటే బయటోళ్ళకి కన్‌ఫ్యూజన్ కాదు. ఆ పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళకి శుంకర పద్మశ్రీ గారు లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా కామెంట్స్ చేశారు. అంటే మైకుల ముందుకొచ్చి ఆవిడ యాక్సెస్ దొరకదు. ఆవిడెక్కడున్నారో తెలీదు. ఆవిడ పులివెందుల్లో ఉంటారో తెలీదు. ఇంకెక్కడో ఉంటారో తెలీదు. ఆవిడకేదైనా కమ్యూనికేట్ చేయాలంటే ఒక ఇబ్బంది. దానికొక ప్రోటోకాలు, సిస్టము, వ్యవహారం అంతా ఉంది. ఇక్కడ పార్టీని కింది స్థాయి నుంచి నిర్మాణం జరపాలి. ఆ నిర్మాణం జరిపేటువంటి పరిస్థితి ఆవిడకి లేదు. ఆవిడేదో కొన్ని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవి జరపడానికి ఎవరినో పెడతారు. కాబట్టి పార్టీ ఆఫీస్‌కి వెళ్ళటానికి కూడా చాలామంది ఉత్సాహం చూపించని పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధున్నా నిజానికి షర్మిల గారి బదులు ఇంకెవరినైనా తీసుకొని ఉండొచ్చక్కడ. కనీసం కొలనుకొండ శివాజీ గారు లాంటి వాడిని ఎంకరేజ్ చేసినా బానే ఉండేది. హ్మ్. కానీ అది కూడా జరగలేదు. వీళ్ళందరూ ఎవరి ఆఫీసులో వాళ్ళు పెట్టుకుని, ఎప్పుడైనా నెలలో ఒకసారి అటువైపు వెడుతున్నారేమో గానీ ఆంధ్రరత్న భవన్ వైపు మిగిలిన రోజుల్లో ఎవడు పట్టించుకోవట్లేదు దాన్ని. అలాంటిది ఒకటి ఉందని కూడా ఎవరికీ గుర్తులేదు. ఎవరికీ గుర్తులేదు. అది పరిస్థితి. మొన్న ఎన్నికల్లో వాళ్ళ ఓట్ బ్యాంకు దారుణంగా పడిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆ పార్టీని భుజానేసుకుని పవన్ కళ్యాణ్ దాన్నేదో సూపర్ హిట్ చేస్తాడు అనేది భ్రమ. అది అయ్యే పని కాదు. ఆయన అటువైపు మొగ్గడు. ఆయనకు తెలుసు మార్కెట్ ఎటుందో ఆయనకు తెలుసు పవన్ కళ్యాణ్‌కి. మరీ ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు చూస్తుంటుంటే ఆహ్, పార్టీకి సంబంధించి కానీ, అంటే జనసేనకి సంబంధించి గాని, జనసేన కార్యకర్తలకు అటువైపు ఆయన రాజకీయాలు కనబడట్లేదు. సొంతంగా తనను తాను రాజకీయాల్లో నిలబెట్టుకోగలగడానికి, తన కోసం మాత్రమే ఏం చేయాలి? ఏం చేయగలను? అంతే. ఈ పందాలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది అంటున్నారు. అంటే ఆయన కమ్యూనిటీ గురించి లేను అని ఈ మధ్య స్పష్టంగా చెప్పాడాయన. హ్మ్. నాకు రెల్లి సామాజిక వర్గము ఎంత ముఖ్యమో, కాపు సామాజిక వర్గం అంతే ముఖ్యం. బ్రాహ్మణ సామాజిక వర్గం ఎంత ముఖ్యమో, కాపు సామాజిక వర్గం కూడా అంతే ముఖ్యం అని ప్రకటించాడాయన. తనని కులాతీతుడిగా, మతాతీతుడిగా, ప్రాంతాలకు అతీతుడిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకుని ఢిల్లీలో జాతీయ సమగ్రత పేరుతో ఒక సదస్సు పెట్టాడు. రెండోది ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు కాంగ్రెస్‌లోకొస్తే అని చింతా గారు అన్నారు గాని,
ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడో కూడా చెప్పాలి కదా ఆయన. ఆంధ్ర రాష్ట్రానికి అవుతాడా? అంటే ఆంధ్రప్రదేశ్‌కి అవుతాడా? తెలంగాణకు అవుతాడా? 2 చోట్ల ఆయన పార్టీ ఉంది ఇప్పుడు. అలాగే కేరళలో కూడా మా పార్టీ ఉందని చెప్పాడు ఢిల్లీలో మాట్లాడుతూ. తమిళనాడులో ఉందని చెప్పాడు. ఆ రిప్రజెంటేషన్ కూడా కనిపించింది అక్కడ మాట్లాడారు వాళ్ళు. మరి ఇన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా ఆయన. హ్మ్. ఏ రాష్ట్రంలో ఈయన్ని వ్యూహాత్మకంగా వాడదలుచుకుంటున్నారు? కేరళలో వాడదలుచుకుంటున్నారా? కేరళలో ఆల్రెడీ వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి అక్కడ ఏదైనా ఈయనతో కంటెస్ట్ చేయించి ఈయన ముఖ్యమంత్రి చేస్తారా? చేయాలనే ఉద్దేశం ఉందా? లేదు తమిళనాడులో ఏమైనా ఇంట్రడ్యూస్ చేసి నడిపిస్తారా? ఇతనికి బాధ్యతలు అప్పజెప్పి పవన్ కళ్యాణ్‌కి. అక్కడ కొంచెం బ్రైట్‌గా ఉంది. కంపారిటివ్‌గా ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే, తెలంగాణతో పోలిస్తే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఇక్కడికొచ్చేసరికి తెలంగాణకొచ్చేసరికి కాంగ్రెస్ అధికారంలో ఉంది గానీ చాలా గందరగోళం ఉంది ఇక్కడ. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆరో వేలవుతాడు. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు బలంగానే ఉన్నాడు. ఆయనకు పోటీగా చాలామందున్నారు. ఏ క్షణమైనా అంటే ఇది కప్పల తక్కెడ లాంటిది. కిందకి లాగేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎక్కించే వాళ్ళకంటే అనేది కాంగ్రెస్ పార్టీ మీద మొదటి నుంచి ఉన్న అభిప్రాయం ప్రజలకి. సో తెలంగాణలో ఆయన ఏదో కాంగ్రెస్లోకి వచ్చి గెయిన్ అవుతాడు అనేది లేదు. కేరళలో లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఏకైకంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన కంఫర్టబుల్గానే ఉన్నాడు. ఈ సుఖాన్ని వదులుకుని పట్టాభిషేకం చేసుకుని రాజ్యం చేస్తున్న వాడిని పట్టాభిషేకం పక్కన పెట్టి కిరీటం పక్కన పెట్టి అడవులకు వెళ్ళమంటం లాంటిది. రాముణ్ణి ఆ రోజుల్లో అడవులకు వెళ్ళమని దశరథుడు కైక గారి కోరికల మేరకు కోరి పంపించేశాడు. ఇప్పుడు అలా చింతామోహన్ గారు ఈయన్ని హ్మ్. నీ కిరీటం ఇక్కడ పెట్టేసి అడవులకు వెళ్ళు అని చెప్పడమే. ఏది నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సీఎం అయిపోతావు ఇవన్నీ నమ్మే పరిస్థితుల్లోనూ అంత స్థాయిలోనూ పవన్ కళ్యాణ్ లేడు. ఆయన కేంద్ర ప్రభుత్వంతో తాదాత్మ్యత చెంది ఉన్నాడు. మరి అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్ అనేవి రాజకీయ రైవల్రీ 2 పార్టీలు. మనకి బీజేపీతో అత్యంత సన్నిహితంగా కనిపిస్తున్నారు. ఒక్కొక్కసారి ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తూ ఉంటది. ఈ స్టేట్ రాజకీయాలు వదిలిపెట్టేసి ఆయన నేషనల్‌కెళ్ళిపోతున్నారేమో, అక్కడ మంత్రి పదవి ఇస్తే ఆయనకది చాలేమో లేదు, అది అన్నట్టుగా. అది ఏ క్షణమైనా జరిగే అవకాశం అయితే ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా? అసలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే ఒక ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదు. హ్మ్. ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందా లేదా అనేది వేరే గొడవ. అక్కడ ఆల్రెడీ 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మూడిటికి ఉండాల్సిన బలం ఉంది. అంటే లాస్ట్ టైం ఎలక్షన్‌లో కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు మిస్‌గైడ్ చేసి వాళ్ళని చాలా ఇబ్బందుల పాలు చేశాడు. వారు చెప్పిందేంటంటే, ముందు మనందరం కలిసి ఒక తాటి మీదకొచ్చి జగన్‌ని ఓడిద్దాం. జగన్ ఓడిపోయిన తర్వాత మీ పార్టీకి జనాలందరూ అంటే కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వెళ్ళిపోయారు అందరూ. కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. సో, ఇప్పుడు వాళ్ళు ఓడిపోతే వైఎస్ఆర్‌సీపీ ఓడిపోతే వాళ్ళందరూ తిరిగొచ్చేస్తారు ఘర్ వాపసీ అని. అప్పుడు ఆంధ్రరత్న భవన్ కళకళలాడుతుంది. అది కళకళలాడాలంటే మీరు మాతో కలిసి మేము గెలవటానికి దోహదపడితే ఆటోమేటిక్‌గా జగన్ ఓడిపోతాడు. అందరూ మీ పార్టీలోకి వచ్చేస్తారు. మీ పార్టీ అద్భుతం అయిపోతుంది. ఆ తర్వాత ఎన్నికల్లో మీదే అధికారం అని వాళ్ళకి భ్రమలు కల్పించిన మాట వాస్తవం చంద్రబాబు. ఆ మేరకు షర్మిల గారు, అలాగే ఆవిడ చెల్లెలు గారు సునీత గారు వీళ్ళందరూ కలిసి జగన్ మీద చేయాల్సిన దాడి కంటే ఎక్కువ చేసి అతని క్యారెక్టర్‌ని రోడ్డు మీద పెట్టి ఆయన ఓట్ బ్యాంక్‌ని ఎంత దెబ్బ కొట్టాలో అంత దెబ్బ కొట్టారు. ఒక రకంగా కూటమి గెలుపుకి వాళ్ళు చేసినంత కృషి ఎవరూ చేయలేదు. ఇంక్లూడింగ్ లోకేష్, చంద్రబాబు కూడా చేయనంత కష్టం వాళ్ళిద్దరూ చేశారు. హ్మ్. కాబట్టి పనైపోయింది. పనైపోయింది. జగన్ పార్టీ నుంచి ఒక్కళ్ళు రాలేదు అందులోకి. ఆ పార్టీ ఓడిపోయినా అదే సేఫ్ అని అక్కడే ఉన్నారు తప్ప, అవును. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఇది ఏ క్షణమైనా ఢిల్లీలో అధికారంలోకి వస్తుంది, రేపు పొద్దున మన ఆదుకుంటుంది అనే భరోసా ఎందుకు కలగట్లేదు పొలిటీషియన్స్‌లో, వైఎస్ఆర్‌సీపీలో ఉన్న వాళ్ళలో? హ్మ్. కాంగ్రెస్ నుంచే కొంతమంది ముఖ్య నాయకులు శైలజానాథ్ గారు లాంటి వారు వైసీపీకి వచ్చి చేరారు. వెళ్ళిపోయారు అంతే. వచ్చారు. అంటే వాళ్ళకి అర్థమవుతుంది పరిస్థితి ఏంటి అనేది. బయటకి కనిపించడం లేదు గానీ, రఘువీరారెడ్డి అభిప్రాయం కూడా అదే. హ్మ్. ఆయన అన్నారు కూడా కదా! అప్పట్లో ఆ వార్తలు కూడా వచ్చాయి. మనసులో జగనే. మనసులో జగన్ ఉన్నాడు గానీ, ఫిజికల్‌గా ఆయన కాంగ్రెస్‌తో ఉన్నాడు. కాంగ్రెస్‌లో ఉన్నాడా లేదా అనేది కూడా డౌటే. హ్మ్.
ఆయన అడపాదడపా మీడియా ముందుకొచ్చి కాంగ్రెస్‌తో ఉన్నాను అని ఒక చిన్న అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తాడు. తులసిరెడ్డి గారి పరిస్థితి కూడా అదే. నిజానికి తులసిరెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పొచ్చు. షర్మిల గారితో పోలిస్తే ఆయన బెటర్ ఎలిమెంటే. ఏదో ఒక టైంలో అంటే ఏదో ఒక టైంలో కాదు. ఏదో ఒక విషయానికి సంబంధించి ప్రతిరోజు వాళ్ళు ప్రెస్ మీట్‌లు పెడతా ఉంటారు. ఎక్కడో చోట ప్రజలతో కలుస్తూ ఉంటారు. మాట్లాడుతూ ఉంటారు తులసిరెడ్డి గారు వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఒక రకంగా చెప్పండి పక్కన పెట్టేసినట్టే కదా అదే కాంగ్రెస్ పార్టీ. పక్కన పెట్టేశారు. ఆయన ధోరణిలో ఆయన వెళ్తున్నాడు. హ్మ్. కానీ ఇలాంటి కండిషన్‌లో ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి దాన్ని ఉద్ధరిస్తాడు అనేది అంటే పవన్ కళ్యాణ్ మీద ఆయనకేదన్నా వ్యక్తిగత కక్ష ఉంటే తప్ప ఇలాంటి మాటలు రావు. అంటే జనసేనతో ఆయన కంఫర్టబుల్‌గా ఉన్నాడు. మంచి పొలిటికల్ బిజినెస్ చేసుకుంటున్నాడు ఆయన. కేంద్రంలో అధికారంలోకి మళ్ళీ వస్తుంది అని భరోసా కలిగినటువంటి ఎన్‌డీఏలో ఆయన భాగస్వామిగా ఉన్నాడు. నరేంద్ర మోడీ గారికి దగ్గరికి స్ట్రెయిట్‌గా వెళ్లి మాట్లాడగలిగిన స్థితిలో ఉన్నాడు. హ్మ్. అమిత్ షాతో గుడ్ లింక్స్‌లో ఉన్నాడు. గుడ్ లుక్స్‌లో ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? ఇంతకంటే ఇప్పుడు కాంగ్రెస్‌లోకొచ్చి ఆయన బావుకోబోయేదేమిటి? మీకు పోనీ కేంద్ర ప్రభుత్వానికి ఆల్టర్‌నేటివ్ ప్లాన్స్ ఏవైనా ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి? ఏ విధానం పట్ల గాని కాక్రోచ్ జనతా పార్టీ పట్ల కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు విధాన ప్రకటన చేయలేదు. హ్మ్. అలాగే పంజాబ్‌లో జరుగుతున్నటువంటి రైతుల గొడవలకు సంబంధించినటువంటి విధాన ప్రకటన ఈ రోజు వరకు చేయలేదు. దేనికి సంబంధించి క్లారిటీ లేవు వాళ్ళ దగ్గర. కనీసం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాంతీయ సమస్యల మీద ఇప్పుడు రావణ్ గొడవ జరుగుతోంది అక్కడ. ఎందుకు షర్మిల గారు ఈ రోజు వరకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి మణిపూర్‌లో జరుగుతున్నటువంటి చర్చిల దహనాల గురించి మాట్లాడలేదని ఆయన్ని తిట్టిందావిడ. మరి వీరు క్రైస్తవ దళిత శంఖారావం సభ మీద దాడి జరుగుతుంటే, ఆ సభలో పాల్గొంటున్న వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు ఈవిడ? జోసెఫ్ రామన్‌ని అరెస్టు గురించి ఆవిడెందుకు ప్రకటనలు చేయటం లేదు కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి అని అడిగితే ఏం సమాధానం చెప్తుంది ఆవిడ? చూడాలి ఏం జరగబోతుందో. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదో ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి ఆయన ఆ మూడ్‌లోనూ లేడు. అది అయ్యే పని కాదు. హ్మ్. ఆయన సేఫ్‌గా ఉన్నాడు. హాయిగా ఉన్నాడు. ఆయన రాజకీయ వ్యాపారం అద్భుతంగా చేసుకుంటున్నాడు. ఆయనకు అది తెలుసు ఎలా చేసుకోవాలో. ఇలాంటి మాజీ ఎంపీలు ఏదో చెప్పి ఆయన్నేదో ఇన్‌స్పైర్ చేద్దాం అనుకుంటే అది పొరపాటు. సరే. ఆయన ఇలాంటివి కనీసం ఎడం చెవితో విని కుడి చెవితో వదిలేసే పరిస్థితి కూడా లేదు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.